మనము చింతకాయ తొక్కు పచ్చడి చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ చింతకాయని మనము ఈ విధంగా బాగా కడిగేసేయండి. ఫస్ట్ కడిగేసి పీసులంతా తీసేసుకొని పక్కన కొంచెంసేపు ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత గింజలు మాత్రం తీసేయాలి. ఈ గింజలు ఎలా తీయాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. తర్వాత గింజలు తీసిన తర్వాత మనకు ఈ విధంగా తొక్కు అయితే వస్తుంది. ఈ తొక్కుని మనము పచ్చడి చేసుకుంటాము. ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చింతకాయని దీంట్లో పెట్టానండి. దీంట్లో పెట్టి ఒక 2 పోట్లు వేస్తాను అంతే. చూడండి, మనకు గింజ అయితే నీట్గా వచ్చేస్తుంది. గింజ వచ్చేసింది చూడండి, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 గింజలు తీసేసి మనం తొక్కు వరకు సపరేట్ చేసుకుందాము. అలాగా మొత్తం కాయలన్నీ ఈ విధంగా గింజలు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా పెడతాను చూడండి. ఇవి కొంచెం బాగా ముదిరున్నాయి కాబట్టి గింజ బాగా లావుగా ఉంది. అందుకోసం గట్టిగా కొట్టినా కూడా ఏమీ కాదు, గింజ వరకు మనకు సపరేట్ అయిపోతుంది. చూసారుగా, మొత్తం తొక్కుని ఈ విధంగా తీసేసుకోండి. గింజలను అయితే సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు దీంతో మనము పచ్చడి చేసుకోబోతున్నాము. ఏ విధంగా చేసుకునేది చూద్దాం రండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము. దీంట్లో ఇంగ వేసాను చూడండి. కొంచెం గట్టి ఇంగ వేసుకున్నాను నేను. కావాలంటే మీరు పౌడర్ వేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు, మెంతులు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటామండి దీనికి, చింతకాయ పచ్చడికి. ఇది బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్నాము. ఇప్పుడు చిటపటం అన్నప్పుడు మనము పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండూ వేస్తాం. ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా పచ్చిమిరపకాయలు పడతాయండి, అంటే మంచిగా కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఈ చింతకాయ పచ్చడి. చింతకాయలు బాగా పుల్లగా ఉన్నాయి కాబట్టి మనము కొంచెం ఎక్కువ కారమే వేసుకోవాలి. పులుపుని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు ఇది వేగిపోయినాయండి. బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలి. తర్వాత చింతకాయ పచ్చడి కూడా వేసుకుంటూ కొద్దిగా అది కొంచెం ఇది రెండు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి, లేదంటే దంచుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే దంచుకోండి. ఈ విధంగా తొక్కునైతే వేసేసుకోండి. ఫస్ట్ ఈ తొక్కుని బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వేయించుకున్నటి కూడా మనము దీంట్లో వేసుకొని మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి దీన్ని మిక్సీకి వేసుకోవాలి. జస్ట్ మనము కచ్చా పచ్చగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కచ్చా పచ్చగా వేసుకోండి. మరీ ఎక్కువ నలగొట్టకుండా జస్ట్ కచ్చా పచ్చగా, అంటే బుర్రు 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 అని 3 సార్లు అన్నారంటే మనకు అవి సరిగ్గా మెదిగిపోతాయి. ఇప్పుడు దీన్ని మనము చేత్తోనే కలిపేసేయండి. ఇప్పుడు కలిపిన మనం చింతకాయ తొక్కుని తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం ఆ పచ్చిమిరపకాయలు అదంతా మొత్తము ఈ విధంగా కలిపేసుకోండి. తర్వాత దీనికి తిరగమాత పెట్టుకోవాలి. ఈ విధంగా చేత్తోనే కలపండి. ఈ విధంగా బాగా కలిపేసేయండి. ఉప్పు కారం మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. చాలా బాగుంది. నేనైతే కరెక్ట్గా వేశాను. ఇంకేం ఉప్పు కారం ఏం అవసరం లేదు. ఇంకా దీనికి మెయిన్గా తిరగమాత పెట్టుకోవాలి. అది ఏంటి, ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నూనె పోసుకోండి. కొంచెం నూనె ఎక్కువే అవుతుంది తిరగమాతకి మాత్రము. దీంట్లో ఆవాలు, మెంతులు ఇవి చిటపటమనిన తర్వాత మనము ఈ చిటపటమన్న తర్వాత మనము శనగపప్పు వేసుకోవాలి. అలాగే 4 మిరపకాయలు వేసుకోండి. దీంట్లో గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు తిరగమాతని బాగా కలిపెట్టేసుకోండి. అయిపోయిందండి. ఈ చింతకాయ పచ్చడిని మనము అంత నెయ్యి వేసుకొని అన్నం కానీ తింటూ ఉంటే ఉంటుంది. నేను మీకు అన్నం కూడా కలిపి చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఈ విధంగా జాడీల్లో పెట్టుకోండి. స్టీల్ దాంట్లో పెట్టద్దు, ఎందుకంటే పులుపు కాబట్టి మనకు గిన్నె తినేస్తుంది. ఈ విధంగా జాడీలు కానీ గ్లాస్ బౌల్లో కానీ పెట్టుకోండి. ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చింతకాయ పచ్చడి చేశాను, దాంతో ఎలాగ తినాలని కూడా చూపిస్తాను చూడండి. బాగా వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేస్తేనే టేస్ట్, అర్థమైందా? ఆ నెయ్యి వేసుకొని
బాగా ఒక స్పూను, ఇంత అన్నానికి ఒక అంత స్పూను చింతకాయ పచ్చడి అయితే అవుతుంది మనకు. ఎంత టేస్టో, ఇంకా అమోఘం. వేడి వేడిగా ఉండాలి అన్నము, కాలిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం చింతకాయ పచ్చడి ఈ విధంగా కలుపుకొని, వేడి వేడిగా ఉందండి, ఈ విధంగా కలుపుకొని ఎంత బాగుందో. నాకు పులుపన్నా కారం అన్నా చాలా ఇష్టము. అందుకని బాగా కారంగా పుల్లంగా బాగా పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉండే పచ్చిమిరపకాయలు వేసి ఈ చింతకాయ పచ్చడి చేసుకోండి. ఎంత బాగుంటుందో ట్రై చేసి చూడండి. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. నేను రెసిపీ అయితే పెడుతున్నాను కదా, ట్రై చేయండి. అదే మాదిరి చేయండి. ఎంత బాగుంటుందో ఈ చింతకాయ పచ్చడి. అసలు ఏ కూర అవసరం లేదు, అంత బాగా మనము తినేయచ్చు. చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ముద్దలు పెట్టేవాళ్ళు. ఇది పచ్చళ్ళు కలిపి ఆ రోటి దగ్గరే అన్నం కలిపేసి వేడి వేడి అన్నం రోట్లో వేసేస్తారు. దాంట్లోనే అంత నెయ్యి వేసేసి కలిపి పెడతారు. అది ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అలా తినడం ఇంకా టేస్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ అలా తినలేము కాబట్టి, ఇది సిటీ అయిపోయింది. మనము ఆ పల్లెటూరి వాతావరణమే మర్చిపోతున్నాము. అలా తినలేము కాబట్టి మీకు నేను ఇలా చూపించాల్సి వస్తుంది. కానీ ఆ విధంగా తింటే ఇంకా ఎంత టేస్ట్గా ఉంటుందో. ఆ రోట్లో అప్పటికప్పుడు కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది. వదిలిపోయే టేస్ట్ అండి చింతకాయ పచ్చడి మాత్రము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగానే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే కలుపుకొని తినండి. ఎంతో బాగుంటుందో చింతకాయ పచ్చడి అంటేనే అదిరిపోయే టేస్ట్. ఆ ఇంగ వాసన ఈ చింతకాయ పచ్చడికి పులుసన్నం కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. పులుసన్నం కంటే బాగుంటుంది. మీకు కావాలంటే ట్రై చేయండి. చింతకాయ పచ్చడి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి. ఈ విధంగానే ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేసి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఉండనా మరి. బాయ్, థ్యాంక్ యూ.